జయంతి వేడుకలను 190వ జయంతి వేడుకలను చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. మేము ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే నిజంగానే మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు లేడీస్ కూడా ఆడవాళ్ళకి కూడా ప్రాధాన్యత ఉండాలా అని చెప్పి తొలి స్కూల్లో లేడీస్ కోసం ఆడవారి కోసం తొలి స్కూల్ను స్థాపించిండే గ్రేట్ వ్యక్తి వచ్చిందనో మన సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు 1839వ సంవత్సరం సంథింగ్ డేట్లో ఒక స్కూల్ను ఏర్పాటు చేసేసి లేడీస్ కూడా ఆ కాలంలో వచ్చిన లేడీస్కి స్కూల్ అనేది లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది లేదు, వాళ్ళు ఇంట్లో పనులకే పరిమితమై ఉండేవాళ్ళు. వాళ్ళకందరికీ అనవసరం వాళ్ళకంది ఇది చేస్తూ ఉంటే ఆ టైంలో వచ్చిందను మన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు కూడా వాళ్ళకు కూడా సమాజంలో ముందుకు రావాలా, వేరే సమాజాలతో పాటు వెనుకబడిన తరగతి లేడీస్ కూడా ముందుకు రావాలా, చదవాలా, ఆడవారు బాగుపడి బాగా చదివితేనే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా ముందుకు వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు వచ్చిందనో ఇది చేయడం జరిగింది. ఆ స్కూల్ స్థాపించడం జరిగింది. అక్కడి నుండి కంటిన్యూస్గా ఆమె ఉపాధ్యాయులుగా ఉండి ఈరోజు వచ్చిందో లేడీస్లో కూడా తొలి ఉపాధ్యాయులుగా ఆమెను కూడా కన్సిడర్ చేస్తారు. ఆమె లేడీస్ ఉపాధ్యాయుల దినం కూడా ఈరోజు పాటిస్తారు దేశమంతటా. కాబట్టి ఇట్లా సంఘ సంస్కరణ గురించి ఇది చేసిన వాళ్ళ గురించి మేము ఈరోజు ఇది చేసినందుకు నిజంగానే గర్వపడుతున్నాం. వీళ్ళు ఈరోజు చేసిన ఆ సేవను కూడా మనము మార్గదర్శకంగా తీసుకుని ఈరోజు జయంతి వేడుకలు జరుపుకునేది కాదు, మనం వచ్చిన దీన్ని మార్గదర్శకంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఆడవారు కూడా ఇళ్లలో లేకుండా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చదివి అన్ని సమాజంలో ప్రతి ఇష్యూస్లో కూడా రాజకీయంగా కానీ ప్రతి దాంట్లో కూడా ఎదిగి ముందుకు రావాలా, ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి ఈరోజు లేడీస్ కోసం కానీ వాళ్ళ కోసం కానీ కష్టపడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన అన్ని లోకల్ బాడీ దీంట్లో కూడా 50% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అది వచ్చిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎంత జరిగింటే కూడా ప్రతి దీంట్లో కూడా పట్టాలు కానీ